అందరికీ నమస్తే. నేను మీ ఊరుకుందు అడ్వకేట్‌ని. ఓ చిన్న సోషల్ అవేర్‌నెస్ గురించి మాట్లాడాలని ఈరోజు మీ ముందుకొస్తున్నా. అంటే ప్రతి రైతు ఇబ్బందులు పడుతున్నాడు. రైతుతో పాటు జంతువులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అదేంటంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వలన చాలా నష్టమవుతుంది. అంటే మనుషులు డ్యామేజ్ అవుతున్నారు. భూమి డ్యామేజ్ అవుతా ఉంది. పశువులు కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. ఈ ఈ మధ్యన ఏమైపోతుందంటే బీర్ బాటిల్స్, వైన్స్ కానీ ఏవైనా కానీ ఒక బాటిల్స్ తెచ్చుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తాగి పారేయట్లేదు. మడ్డి ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంటే ఇంట్లో పెట్టేటువంటి వాళ్ళ టార్చర్ వలనో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి టార్చర్ వలనో వాళ్ళ మీద పడేటువంటి ప్రభావం వల్ల ఆ బాటిల్స్ అనేది పగలగొడుతూ ఉన్నారు. ఈ పగలగొట్టడం వలన అంటే రైతులు ఈ మధ్యన ప్రతి పల్లెటూరులో కూడా బెల్ట్ షాపులు ఉండడము, ఇల్లీగల్‌గా మద్యం ఎక్కడ పడితే అక్కడ అమ్మడం వలన ఏమైపోతుందంటే ఈ బాటిల్స్ అనేవి ప్రతి ఊరికి పాకిపోయింది. ప్రతి చేనులో ఎక్కడ చెట్టు ఉంటే ఇది ఏమైపోతుందంటే ఊరు చివర్లో అంటే ఊరికి దగ్గరలోన పొలాలలో చెట్లు ఉంటే ఆ చెట్ల కింద పోయి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలతో తాగిన తర్వాత ఆ బాటిల్ పగలగొట్టడం వల్ల ఏమైపోతున్నారంటే రైతులు విసుగు చెంది ఆ చెట్లు కూడా నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి టార్చర్స్ వల్ల అంటే దీనివల్ల ఏమైపోతుంది, అటు రైతు నష్టపోతున్నాడు, రైతుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆయన ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అంటే ఈ సైమల్టేనియస్ ఎంత ఒకదానితో ఒకటి సైన్ లింక్ ఎలా ఉంటుంది చూడు. ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసేటువంటి తప్పిదం వలన అంటే ఈ వేస్టేజ్ని ఏం చేయాలి మనము అంటే గ్లాస్ కాకున్నట్టు ఆల్టర్నేట్గా మనం ఏమి యూజ్ చేయలేమా అని ఒకసారి ఆలోచన చేయాలి. లేదు అంటే కనుక మనం మద్యం పాలసీలో ఈ బాటిల్స్ని రీయూజ్ చేసే విధంగా ఈ బాటిల్స్ ఎవరైతే తిరిగి మళ్ళీ వైన్ షాప్స్కి ఇస్తారో వాళ్ళకు ఒక బాటిల్ పైన 10 రూపీస్ సబ్సిడీ ఎందుకు ఇవ్వకూడదు అంటే నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ మందు కొనుక్కునేటప్పుడు కానీ ఇలా చేస్తే ఈ రీయూజ్ చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది, రైతులు బాగుపడతారు, జంతుజాలం బాగుపడుతుంది, ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత జిల్లా కలెక్టర్ కూడా విన్నపించేది ఒకటి, దీనిపైన మనం అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ఖాళీ బాటిల్స్ పగలగొట్టకుండా బాటిల్ తెచ్చినట్లయితే వచ్చేటువంటి 10 రూపీసా లేదా ఆ మద్యంలో ఒక 5% డిస్కౌంట్ అంటే ఒక బాటిల్ మీద 5% డిస్కౌంట్ ఇవ్వాలి. ఇట్లా అయితే ఎవరికి ఇబ్బంది లేకోకున్నట్టుగా జరగడానికి ఇది ఒక సరైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఇవన్నీ ఫారిన్స్లో కూడా మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్లో ప్రతిదీ కూడా ఇట్లాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు. మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో విచ్చలవిడిగా మందు అమ్మడము, విచ్చలవిడిగా బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టడం వలన ప్రకృతి నాశనం అయిపోతుంది. రైతు ఎస్పెషల్గా ఈ మధ్యన పొలాలు చేయాలంటేనే భయపడుతున్నారు. ఎందుకు? వీళ్ళు తాగుబోతులు చేసేటువంటి కార్యక్రమాల వల్ల. అంటే ఇక్కడ ఓ పక్క రైతులను కాపాడిన వాళ్ళం అవుతాం, తన బాధ్యతగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటువంటి ఒక కస్టమర్ను కూడా మనము అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించేలాగా ఈ చిన్న సజెషన్ వల్ల మనం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గౌరవ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా హానరబుల్ సీఎం గారు ఈ విషయాన్ని లీగల్గా మనము అంటే సోషల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తెలిసేలా దీని నుంచి వచ్చేటువంటి ఈ పరిణామాల వల్ల నష్టాల వల్ల అందరికి అవేర్నెస్ తీసుకొస్తారని, ఈ మద్యం పాలసీలో ఇలాంటి సబ్సిడీని తీసుకొచ్చి ఖాళీ బాటిల్స్ని కనుక తెచ్చిచ్చినట్లయితే వాళ్ళకు కొనే మద్యంలో 5% డిస్కౌంట్. అంతే కదండి. ఇప్పుడు ఖాళీ బాటిల్స్ ఇప్పుడు మనం పగలగొట్టిన తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 20 రూపీస్ పడుతుంది మనకు బాటిల్, 10 to 20 రూపీస్. ఆ బాటిల్ కాస్ట్ ఎందుకు వాళ్ళకు సబ్సిడీ ఇవ్వకూడదు? అంటే ఇప్పుడు ప్రకృతి నాశనం కాకుండా ఉంటుంది, ఓ పక్క వాళ్ళకు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి ఇది ఒకటి చక్కటి మార్గం. కాబట్టి
గౌరవ పెద్దలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హానరబుల్ సీఎం గారు ఆలోచన చేసి ఈ పథకాన్ని తెస్తారని కూడా మనం అందరం ఆశిద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.